హాయ్ హలో గైస్, వెల్కమ్ టు రమణ తెలుగు టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక 5 ఇండియన్ ఇండియన్ ఎకనమీలో ఉన్నటువంటి మన నేషనల్ స్టాక్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఆ స్టాక్స్ చెప్పబోయే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోస్ మీకు నవి నోటిఫికేషన్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా టాపిక్లోకి వెళ్తే కనుక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మంచిగా రన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది లాస్ట్ వన్ డే జూలై 29th చూస్తే కనుక 2% రిటర్న్స్, అలాగే లాస్ట్ 1 monthగా 7%, లాస్ట్ 6 monthsగా చూస్తే 21% రిటర్న్స్, లాస్ట్ 1 yearగా చూస్తే 92% రిటర్న్స్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో చూడొచ్చు 100% వరకు కూడా రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. సో మనం ఎంతైతే పెడుతున్నామో సో సేమ్ అమౌంట్ డబల్ వస్తుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనకు ఆయిల్కి సంబంధించి కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో ఈ స్టాక్లో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. సో దీన్ని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, ఈ కంపెనీ పెట్రోలింగ్ సంబంధించిన మార్కెటింగ్ అంతా చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే రిఫైనింగ్, అలాగే పైప్ లైన్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా స్టాక్ రన్ చేస్తుంది. సో ఇది రిటర్న్ ఆన్ ఈక్విటీ మీద కూడా చూస్తే 25% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ఇందులో తీసుకోవచ్చు. పిఈ రేషియో కూడా 6%గా ఉంది. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. సో జూన్ 2023లో చూస్తే 1,98,551, సెప్టెంబర్ 2023లో చూస్తే 1,79,246, డిసెంబర్ 2023లో చూస్తే 1,99,906, మార్చ్ 2024 చూస్తే 1,98,650 crores సేల్స్ చేసింది ఫ్రెండ్స్. సో కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. సో అలాగే ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ చూస్తే కనుక జూన్ 2023లో 14,735, సెప్టెంబర్ 2023లో 13,713, డిసెంబర్ 2023లో 9,225, అలాగే మార్చ్ 2024లో 5,488 crores సేల్ చేసింది ఫ్రెండ్స్. సో డిక్రీజ్ అవుతుంది, బట్ యావరేజ్గా చూస్తే కనుక మంచి ప్రాఫిట్స్లో ఉంది ఫ్రెండ్స్. అలాగే ఎర్నింగ్స్ పర్ షేర్ రేషియో కూడా చూస్తే కనుక 9 రూపీస్, 6 రూపీస్, 3 రూపీస్గా కూడా ఉంది. సో ఈ కంపెనీ స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. సో మంచి ప్రాఫిట్స్లో కూడా ఉంది. సో ప్రాఫిట్స్ వర్సెస్ లాస్ కూడా చూసుకుంటే కనుక 5 lakh, 8 lakh, 7 lakh ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడొచ్చు. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 26%, అంతగానే బిఫోర్ చూస్తే 18%, 16% పనులు ఇస్తుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఈ స్టాక్లో మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇది మనకు 180 రూపీస్కే దొరుకుతుంది ఈ స్టాక్. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. 250గా టార్గెట్ పెట్టుకొని ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో తీసుకోండి. నెక్స్ట్ స్టాక్ చూస్తే సెకండ్ వన్ చూస్తే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన కంపెనీ. సో ఇందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్టాక్ లాస్ట్ 1 day చూస్తే కనుక 29th జూలైన 1% రిటర్న్స్, అలాగే 1 monthగా చూస్తే 0%, అలాగే 6 monthsగా చూస్తే 31%, అలాగే 1 yearగా చూస్తే మనకు 101%. సో మనం పెట్టిన అమౌంట్కి రిఫండ్ వస్తుంది ఫ్రెండ్స్, డబుల్. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ స్టాక్లో కూడా. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ ఆఫ్ అల్యూమినియంలో వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ మీద చూస్తే కనుక రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 12% ఉంది, అలాగే పిఈ రేషియో కూడా 20% ఉంది ఫ్రెండ్స్. సో దీని పిఈ రేషియో కూడా పెరిగే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు తీసుకొచ్చిన బ్రాంచెస్. సో లాస్ట్ 4 quarters చూస్తే కనుక ఫ్రెండ్స్, జూన్ 2023లో 3,178, సెప్టెంబర్ 2023లో 3,043, డిసెంబర్ 2023లో 3,348, మార్చ్ 2024లో 3,579 crores సేల్ చేసింది ఫ్రెండ్స్. సో ఇంక్రీజ్ అవుతుంది గ్రాడ్యువల్లీ. సో అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే జూన్ 2023లో 349, సెప్టెంబర్ 2023లో 206, డిసెంబర్ 2023లో 488,
మార్చ్ 2024 చూస్తే 1016% క్రోస్ సేల్ చేసింది ఫ్రెండ్స్ నెట్ ప్రాఫిట్స్. అలాగే ఎర్నింగ్ పర్ షేర్స్ చూస్తే కనుక 1.12, 2.6, 5.53. సో ఎర్నింగ్ పర్ షేర్స్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క షేర్కి తన మల్టిపుల్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా మీరు ప్రజెంట్ మనకు 192 రూపీస్కి దొరుకుతుంది. మీరు 250గా టార్గెట్ తీసుకొని ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వన్ చూస్తే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది కూడా మనకు 333 రూపీస్కి దొరుకుతుంది ఈ స్టాక్. సో ఈ స్టాక్ చూస్తే లాస్ట్ 1 డే 2 రూపీస్ ప్రాఫిట్ జనరేట్ చేసింది. అలాగే లాస్ట్ 1 మంత్గా 22% రిటర్న్స్, అంటే 60 రూపీస్ ప్రాఫిట్. అలాగే లాస్ట్ 6 మంత్స్గా 33% రిటర్న్స్. అలాగే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే మనకు 88% రిటర్న్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు చూడొచ్చు. సో ఇందులో కూడా మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ స్టాక్ ఆయిల్కి సంబంధించిన ప్రతి ఎక్స్ప్లోరేషన్స్ని అలాగే ట్రాన్స్పోర్ట్స్ని చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ చూస్తే మనకు రిటర్న్ ఆన్ ఈక్విటీ మీద 16% జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. 16% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది ఈ రీక్ కూడా. అలాగే పీ రేషియో కూడా 8.33గా ఉంది. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక జూన్ 2023లో 1,63,824, సెప్టెంబర్ 2023లో 1,46,874, డిసెంబర్ 2023లో 1,65,569 crores, మార్చ్ 2024లో చూస్తే 1,66,771 crores ప్రాఫిట్స్ని జనరేట్ చేసింది ఫ్రెండ్స్. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా చూస్తే జూన్ 2023లో 17,383, అలాగే సెప్టెంబర్ 2023లో 16,553, డిసెంబర్ 2023లో చూస్తే కనుక 11,104, మార్చ్ 2024లో 11,527 crores నెట్ ప్రాఫిట్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ చూస్తే 11.23, 10.92, 8.52, 8.03గా ఉంది ఫ్రెండ్స్. సో ఎర్నింగ్ పర్ షేర్స్ రేషియో కూడా చూస్తే మంచిగా ఉంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రజెంట్ ఇది మనకు 333 రూపీస్కి దొరుకుతుంది కాబట్టి మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 400గా దీన్ని మీరు టార్గెట్ పెట్టుకొని ఈ స్టాక్లో కూడా మీరు ఎంట్రీస్ తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫోర్త్ వన్గా చూస్తే ఫ్రెండ్స్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. సో ఫ్రెండ్స్ ఈ స్టాక్ కూడా మంచి స్టాక్. ప్రజెంట్ మనకు 323 రూపీస్కే దొరుకుతుంది. సో మన జూలై 23న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ స్టాక్ మీద ఈ కంపెనీ మీద కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ వాల్యూ కూడా పెరిగే అవకాశం ఉంది. సో లాస్ట్ 1 డేలో చూస్తే కనుక ఇది జూలై 29న 1% రిటర్న్స్, అలాగే మార్చ్ 1 మంత్గా చూస్తే మనకు 7% రిటర్న్స్, అలాగే 6 మంత్స్గా చూస్తే మనకు 41% రిటర్న్స్, అలాగే 1 ఇయర్గా చూస్తే కనుక 200% రిటర్న్స్ ఫ్రెండ్స్. సో ఇంటూ 2, సో మనం పెట్టిన దానికి డబల్ త్రిబుల్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టాక్లో. సో మంచిగా పెరిగే అవకాశం ఉంది. సో బడ్జెట్ కూడా కేటాయించారు కాబట్టి ఈ స్టాక్ వాల్యూ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ కంపెనీ మనకు పవర్ ప్లాంట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. దీని ఈక్విటీ ఆన్ రిటర్న్స్ చూస్తే 1%గా ఉంది. అలాగే పీ రేషియో కూడా 399గా ఉంది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ క్వార్టర్ వైజ్ రిజల్ట్ చూస్తే కనుక జూన్ 2023లో 5,003, సెప్టెంబర్ 2023లో 5,125 crores, డిసెంబర్ 2023లో 5,504, మార్చ్ 2024లో చూస్తే 8,260 crores జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో ఇంక్రీజ్ అవుతుంది మనకు. అలాగే మీరు నెట్ ప్రాఫిట్ కూడా చూస్తే కనుక -344, -238, అలా +60, +490గా కూడా ఉంది ఫ్రెండ్స్. సో నెట్ ప్రాఫిట్స్ కూడా మంచిగా ప్లస్లోకి వచ్చింది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్స్ కూడా చూస్తే -0.99, -0.68, 0.17, 1.41గా ఉంది ఫ్రెండ్స్. సో మంచిగా ఎర్నింగ్ పర్ షేర్ రేషియో కూడా జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకుని ప్రజెంట్ మనకు 323 రూపీస్కి దొరుకుతుంది కాబట్టి మనము 360, 370గా మీరు టార్గెట్ పెట్టుకొని ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోండి. అలాగే ఫిఫ్త్ స్టాక్ చూస్తే కనుక
ఫ్రెండ్స్ ఎన్టీపీసీ 51గా సో థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించిన కంపెనీ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్లో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దీని మీద కూడా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. సో ఈ స్టాక్ వాల్యూ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రెజెంట్ అయితే మనకి ఇది 394 రూపీస్కి దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. ఇది లాస్ట్ 1 డేలో అయితే -2 రూపీస్ లాస్ అయింది. అలాగే లాస్ట్ 1 మంత్గా చూస్తే 6% రిటర్న్స్, అలాగే లాస్ట్ 6 మంత్స్గా చూస్తే 25% రిటర్న్స్, అలాగే 1 ఇయర్గా చూస్తే మనకు 80% రిటర్న్స్ జనరేట్ చేసింది. సో మనం పెట్టిన అమౌంట్ డబల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. అలాగే దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ స్టాక్ చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13%గా ఉంది. అలాగే పిఈ రేషియో కూడా 17.8గా ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా పెరిగే అవకాశం ఉంది పిఈ రేషియో కూడా. సో దీని క్వార్టర్లీ వైజ్ రిజల్ట్ చూద్దాం. సో సెప్టెంబర్ 2023లో 44,983, డిసెంబర్ 2023లో 42,820 crores, మార్చ్ 2024లో 47,622, జూన్ 2024లో చూస్తే 48,521 crores జనరేట్ చేసింది ఫ్రెండ్స్ సేల్స్. సో చూడండి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక సెప్టెంబర్ 2023లో 4,726, అలాగే డిసెంబర్ 2023లో చూస్తే 5,209, మార్చ్ 2024లో 6,490, అలాగే జూన్ 2024లో 5,556 crores నెట్ ప్రాఫిట్స్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ చూస్తే కనుక 4.76, 5.32, 6.36, 5.65గా ఉంది ఫ్రెండ్స్. సో ఎర్నింగ్ పర్ షేర్ రేషియో కూడా మంచిగా ఉంది. సో ప్రజెంట్ మనకు 394 రూపీస్కి దొరుకుతుంది కాబట్టి మీరు 450 టార్గెట్గా పెట్టుకొని మీరు ఇందులో కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఈ టాప్ 5 గవర్నమెంట్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎంట్రీస్ తీసుకోండి ఫ్రెండ్స్. సో మనకు 400 బిలోకే మనకు ఈ స్టాక్స్ దొరుకుతున్నాయి ప్రజెంట్. సో ప్రతి ఒక్కరు ఎంట్రీస్ తీసుకోండి. సో బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి సో ప్రతి ఒక్క స్టాక్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇదే మనకు మంచి అవకాశం గవర్నమెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. సో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.